కేంద్ర ప్రభుత్వం ప్రతిభ ఉన్న పేద విద్యార్థుల ఆర్థిక పరిస్థితి వల్ల 8వ తరగతి దాటాక చదువులు ఆపేయకుండా వారికి అండగా ఉండేందుకు జాతీయ ప్రతిభా స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ఏడాది డిసెంబర్లో పరీక్షలు నిర్వహించగా ఈ వారంలో ఫలితాలు వెల్లడించారు. ఇందులో విద్యార్థులను రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి 9వ తరగతి నుంచి ప్రతి నెల ₹1000 ప్రకారం ఏడాదికి 12,000 డిగ్రీ పూర్తయ్యే వరకు కేంద్రం విద్యార్థి ఖాతాలో జమ చేస్తుంది. కర్నూలు జిల్లాకు చెందిన ఆలూరు మోడల్ స్కూల్ విద్యార్థులు ఈ పరీక్షలో మరోసారి సత్తా చాటారు. 2016లో అప్పటి ప్రిన్సిపల్ ఈరన్ ఆధ్వర్యంలో 13 మంది స్కాలర్షిప్ సాధించడం ప్రారంభించగా ప్రతి ఏడాది విద్యార్థులు ఉత్తీర్ణ సాధిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ప్రస్తుతం ప్రిన్సిపల్ వీరేష్ ఆధ్వర్యంలో 11 మంది విద్యార్థులు స్కాలర్షిప్ సాధించారు. ఇదే కాకుండా ఒలింపియాడ్ పరీక్షల్లో కూడా ఆయా సబ్జెక్టులలో 24 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో గణితంలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు ఉన్నారని ప్రిన్సిపల్ వీరేష్ తెలిపారు. ఎన్ఎంఎంఎస్ కోసం ఉపాధ్యాయులతో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తీర్ణ సాధించేలా చేస్తున్నామన్నారు. ఇందుకు సహకరించిన తోటి ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. నా పేరు విఎం వీరేష్, ప్రిన్సిపల్ ఏపీ మోడల్ స్కూల్ ఆలూరు. ఈ సంవత్సరము మా యొక్క స్కూల్ 8వ తరగతి విద్యార్థులకు ఆ యొక్క విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో 11 మంది సెలెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా గతంతో మనం పోల్చుకున్నట్లయితే గతంలో బిఫోర్ లాస్ట్ ఇయర్ 7, లాస్ట్ ఇయర్ 2, ఈ సంవత్సరము దాని డబల్ డిజిట్కు రీచ్ కావడం జరిగింది. ఇదంతా కూడా మరి మేము మా యొక్క ఉపాధ్యాయుల బృందము, పిల్లలు అందరూ కలిసికట్టుగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క గోల్ను సాధించడం జరిగింది. అదేవిధంగా మన యొక్క టీచర్ల యొక్క బోధనతో పాటు ఎక్స్టర్నల్ టీచర్లను కూడా పిల్లంపించి ఇక్కడ పిల్లలకి ప్రత్యేకమైనటువంటి సెలవు దినాలలో ప్రత్యేకమైనటువంటి తర్ఫీదునివ్వడం జరిగింది. తద్వారా ఈ యొక్క డబల్ డిజిట్ను 11 రీచ్ కావడం జరిగింది. ఈ విషయంలో మాకు చాలా సంతోషంగా ఉంది. మరి భవిష్యత్తులో కూడా ఈ నంబర్ను మేము ఇంకా పెంచేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. My name is M. Keshavarao. I am from 8th class. In this year we has been achieved NMMS seats. In our class we has been got 11 members NMMS seat. Last year in NMMS 7 members has been got the seat. And this success has been from our teachers and principals, sir. That's why we have been achieved our goals. And the school is. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు ఎం సుధా. నేను 8వ తరగతి చదువుతున్నాను ఏపీ మోడల్ స్కూల్ ఆలూరు. ఈ సంవత్సరం మేము ఎన్ఎంఎస్ లో 11 మంది సెలెక్ట్ అయినాము. దానిలో మేము ముగ్గురం గర్ల్స్ సెలెక్ట్ అయినాము. మా ప్రిన్సిపల్ సార్ అలాగే మా టీచర్స్ ఎంతో మాకు హెల్ప్ చేశారు. అలాగే ఎన్ఐఎంఎస్ క్లాసెస్ ఎంతో బాగా అర్థమయ్యేటట్లు చెప్పారు. అందువల్లనే మేము ఎన్ఐఎంఎస్ కొట్టడానికి కారణం. అందువలన ప్రభుత్వానికి ధన్యవాదాలు. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు మొహమ్మద్ ఆజం. నేను ఏపీ మోడల్ స్కూల్ ఆలూరు విద్యార్థి. ఈ అకాడమిక్ ఇయర్ 2025-26లో 7 మంది ఎన్ఎంఎంఎస్ కి సెలెక్ట్ అయ్యారు. మా ఇయర్ లో 2023-24లో 7 మంది సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు డబల్ డిజిట్ వచ్చింది. కాబట్టి మేము, మా ప్రిన్సిపల్ సార్, మా టీచర్స్ అందరూ బాగా సంతోషిస్తున్నారు, గర్వంగా ఫీల్ అవుతున్నాము. అన్ని సౌకర్యాలు మాకు ఇక్కడ ఉన్నాయి ఏపీ మోడల్ స్కూల్ ఆలూరులో. స్పోర్ట్స్ ఒక్కటే కొంచెం సౌకర్యం లేదు. కాబట్టి అది రావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈసారి 11 మంది సెలెక్ట్ అయ్యారు.